ఆ వచ్చిన ఇప్పుడు పదార్థం ఎలాగొచ్చింది? ఒక ఆకారముతో వచ్చింది. కట్టగానే ఏమైంది? దానికి ఒక పేరు వచ్చింది, గూడని. ఈ గూడు అని పేరు గల దారములా ఉన్న ఆకారముతో ఉన్న ఈ గూడు అంతకుముందు ఎక్కడుంది? నాలోనే ఉంది. ఈ నాలో ఉన్నది మళ్ళీ నా సంకల్పం చేత వెలికి వచ్చింది. మళ్ళీ దాన్ని కొంతసేపు సరదా తీరిపోయిన తర్వాత భుష్ను లాగేస్తుంది వెనక్కి. వెళ్ళిపోతే మళ్ళీ ఏమైపోయింది? దానిలోనే లయమైపోయింది. కాబట్టి నేనే నిధానం, నేనే అది మళ్ళీ చేరి ఉండే చోటు నేను. దాన్ని లయం అంటారు. లయం అంటే దాని యందు మరల మునిగిపోవుట, కరిగిపోవుట, కనపడకుండా పోవుట, దీని పేరు లయం. సృష్టి వెలికి వచ్చుట, ఇది సృష్టి క్రమమయ్యా. కాబట్టి ఎవడి సృష్టి చేస్తున్నాడు? నేను. ఇది ఏం తెలుసుకోవాలి? రెండోది, సర్వజగత్ కర్త అయినవాడు, సర్వజగత్ లయమునకు స్థానమైనవాడు, తన సంకల్ప మాత్రము చేత సర్వ విశ్వమును సృష్టించగలవ. ఇన్ని గుణములు వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్క గుణం భావిస్తే ఆయన మన ఎదురుగా వచ్చి నిలబడ్డాడు రథాన్ని నడుపుతూ. అర్జునుడు ఎందుకు లేవడు, ఎందుకు దండం పెట్టడు? ఒకసారి అయినా పాపం సందేహం కలిగి, ఏమిటో నువ్వే అంతటా ఉన్నానన్నావు, అన్నీ నీలో ఉన్నాయన్నావు, భూతభృతువు నచభూతస్థ అన్నావు, సర్వభూతములు ఆయనదే ఉన్నాయన్నావు, చూపించన్నాడు. ఈయన పాపం సందేహం తీరక చూపించేశాడు. ఒక్కసారి మహాప్రభోద్దు దాచిమన్నాడు. కాబట్టి ఏమవుతుంది మనకి? అది చూపించకుండా స్వామి మనకు ఒక సౌమ్యమైన రూపముతో తానే, ఏది ఆ శరీరము మన శరీరములా ఉండడం చేత మనకు అనిపిస్తోంది, కానీ ఆయన మన శరీరం కాదు. అది కేవలము సర్వజగత్ నియామకమైన, సర్వజగత్ కారణమైన, సర్వజగత్ ఈశ్వరమైనటువంటి తత్వం. అది ఆ తత్వము ఒక రూపముతో మన ఎదుటి దర్శనమిచ్చింది మనల్ని అనుగ్రహించటానికి. అప్పుడు కానీ నువ్వు దానిని ప్రేమించలేవు కనుక ఇదిగో ఈ భావం గుర్తుంచుకో. తరువాత అయితే ఈ ప్రకృతి కదండి సృష్టిస్తోంది. అవును, ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణములు కలది. ఈ సత్వరజస్తమో గుణములు కలిగినటువంటి ప్రకృతిలో పురుషుడు చేరతాడు. ఈ ప్రకృతి పురుషుడు ఎలా చేరతారు? ప్రకృతి ఎలా మారుతుంది అంటే, నేనే దానిని మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, నేను అధ్యక్షుడుగా ఉంటాను. సభకు అధ్యక్షులు మీకు తెలుసునే. ఏమిటి చేస్తారు అధ్యక్షులు? వారు ఏమి చేరు కూర్చుంటారు అంటే చూస్తున్నవాడు అనమాట. వాడు ఏమి చేయక్కర్లేదు, చూస్తూనే అంటే అబ్జర్వర్. అలా చూస్తుంటాడు, ఏం జరుగుతుందో కార్యక్రమం అంతా వాడు పరిశీలన చేస్తూ ఉంటాడు. అలాగే నేను ఉంటాను దానికి అధ్యక్షుడుగా. నేను అధ్యక్షుడుగా అంటే ప్రకృతి సూయతే, నేను అధిష్టానం చేసి ఉంటే అది కంటుంది. అది అక్కర్లేదు, తనంత తానే మారుతుంది అన్నాడు సాంఖ్యుడని ఒక దర్శనకారుడు. కపిలుడని ఆయన సాంఖ్య దర్శనం అని ఒక దర్శనాన్ని చెప్పాడు. ఆ సాంఖ్య దర్శనం ఏమన్నది అంటే, ప్రకృతే ఇన్ని రకములుగా మారుతోంది, కానీ దీనికి వెనకాల ఈశ్వరుడు ఎందుకండి దండగా? దానంతటా అది మారిపోతుంది, ఈశ్వరుడు అక్కర్లేదన్నాడు. అరేరే, అయితే దానికి ఇన్ని రకాలుగా మారాలని ఎలా తెలిసిందిరా? దాని నేచరు మారుతుంది. ఓహో, బాగానే ఉంది. అయితే అంతా ఒక్క మాట మారుతుందా? మారుతుంది, అన్నీ సరిపోతాయి. నేచర్ దాని మీద పెడదాం అన్నాడు. బాగుంది, కానీ చైతన్యము లేనివాడు, ప్రయత్నము చేయనివాడు, ఇచ్ఛ జ్ఞానము ప్రయత్నం మూడు ఉండాలి. ఇచ్ఛ ఉండాలి, జ్ఞానం ఉండాలి, ప్రయత్నము చేస్తే కానీ ఒక వ్యక్తి, ఒక పదార్థం, అచేతనమైన పదార్థము మారదు. కర్ర తెచ్చి పెట్టాం, అక్కడ ఉలీసి బడ్రంగి సామాన్లన్నీ పెట్టాం, కానీ అది రథం కానీ చక్రం కానీ అవుతుందా? అవదు. మరి ఎవడు ఉండాలి? ఇచ్ఛ ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, చేయగలవాడు అయిన ఒక వ్యక్తి దానితో దానిని చేస్తే తయారవుతుంది, కానీ కాదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? తదైక్షత బహుశ్యాం ప్రజా ఏతి ఉపనిషత్తు. తదైక్షత, ఆ అద్వితీయమని చెప్పిన తత్వము చూచినది. చూడడం ఏమిటి అంటే సంకల్పించినది. ఆ సంకల్పం చేత జరుగుతుంది. ఇది చెబుతున్నాడు స్వామి. ఇదంతా ఎలా వస్తుంది అనుకున్నాను? నేనే సృష్టిస్తాను, కానీ నేనే మయాధ్యక్షేణ సూయతే పుడుతుంది, కానీ మమాత్మా భూతభావన. ప్రతి మాటకి పాపం ఉపనిషత్తులు దానికి ప్రతి మాటకి వివరణ చేశాడు. మమాత్మ, ఆత్మ అంటే నా మనస్సు, నా సంకల్పము. భూత భావన, భూత అంటే సకల, భూతం అంటే ఏమి? జీవునితో కూడిన శరీరమునకు భూతమని పేరు. ఇది జ్ఞాపకం ఉంటుంది. భూతం అంటే దయ్యం భూతం కాదు. భూతం అంటే ప్రతిదీ భూతమే. చెట్టు భూతమే, పక్షి భూతమే, మనము భూతమే, దేవుడు భూతమే, బ్రహ్మ భూతమే, అందరూ భూతమే. భూతం అంటే ఏమిటి? భూత, భూ అంటే ఉన్నది. ఇప్పుడు తా అంటే ఒక ఆకారముతో, ఒక పేరుతో తయారై వచ్చింది, దీని పేరు భూత. ఇవన్నీ సర్వభూతములు. ఈ భూతములన్నింటినీ భావన తయారు చేయనిది ఏది? మా ఆత్మ. నేను కాదేం కుమ్మరి మట్టి కుమ్మి అన్ని ముద్దలు చేసి దాని మీద చక్రం మీద పెట్టి గిరగిరా తిప్పి తయారు చేసినట్టు చేయను. ఆత్మ సంకల్పము, నా సంకల్పమే
భూత భావన ఉపనిషత్తు చెప్పింది. సో కామయత, ఆయన కోరేడు అని తైత్తిరీయోపనిషత్తు చెప్పింది. ఛాందోగ్యోపనిషత్తు తదైక్షత అని చెప్పింది. ఈ ఈక్షతి అనేటటువంటి శక్తి, చూడడం అంటే సంకల్పించడం అనే శక్తి అచేతనమైన ప్రకృతికి లేదు కనుక అచేతనమైన ప్రకృతి సృష్టి చేస్తుంది, తనంత తాననడానికి వీలు కాదు అని మనకి బ్రహ్మసూత్రములలో ఈక్షత్యధికరణమని ఒక అధికరణములో ఖండించారు. బ్రహ్మసూత్రములో వ్యాసుల వారయ్యా, ప్రకృతి తనంత తాను సృష్టిస్తుందనే మాట అబద్ధము. అది సృష్టించలేదు, తనంత తాను మారలేదు. మార్చేవాడు ఒకడు ఉండాలి, అప్పుడు అది మారుతుంది. కాబట్టి సాంఖ్య సిద్ధాంతము తప్పని వారు దాన్ని నిరూపణం చేశారు మనకి బ్రహ్మసూత్రములలో. దాన్ని చెప్తున్నాడు స్వామి. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, అంతా దీనిని అదే కంటుంది. బాగుంది. ఇప్పుడు ఇంతవరకు నువ్వు తెలుసుకుంటే నీకేమి తెలిసింది? భగవంతుని యొక్క కొన్ని గుణములు తెలిసాయి. భగవానుడు అంటే ఎవడు, ఆయన స్వరూపమేమి, ఆయన ఎట్టి గుణములు కలవాడు, ఇవన్నీ నీకు తెలిసింది. సర్వజగద్వ్యాపకమైన తత్వము ఈశ్వర తత్వము, సర్వజగన్ నియామకమైన తత్వము ఈశ్వర తత్వము, సర్వజగత్ కారణమైన తత్వము ఈశ్వర తత్వము అని ఇవన్నీ మనకు ఒక లిస్ట్ ఇచ్చాడు. 9వ అధ్యాయంలో మొట్టమొదటి ఎవరిని నీవు ప్రేమించాలి, ఇదిగో ఇటువంటి వాడు. ఎందుకు అటువంటి వాడు ముందు గుణములు తెలుసుకుని, అట్టివాడు నీ ఎదురుగా ఉన్నాను నేను, కాబట్టి నీకంత పరుడు సులభుడైనాడు అంటే వాడిని చూడగానే వెంటనే దండం పెట్టకుండా ఉండగలవా? ప్రేమించకుండా ఉండగలవా? కాబట్టి ఆ పరతత్వము సులభమై దిగి వస్తుంది లోకం నీకోసమని. ఇదిగో ఇది భగవాన్ అంటే, అది భగవాన్. భగవాన్ అంటే అర్థమేమి? భా గా వా అన్నని 4 అక్షరములని విష్ణు పురాణం విడదీసింది. భా గా వా అన్నని 4 అక్షరములది. అందులో భా అన్నది 2 గుణములు, గా అన్నది 2 గుణములు, వా అన్నది 2 గుణములు చెబుతుంది. అన్నది లోకములో నుండి విలువదగినటువంటి ప్రకృతికి జీవునకు ఉండేటటువంటి చెడు గుణములేవి లేనిది అని చెబుతుంది. కాబట్టి ఈ లోకములో ఉన్న దానికంటే విలక్షణమైనది, ప్రత్యేకమైన జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులని 6 గుణములు కలది భగవాన్. అది కావాలి. కాబట్టి నీకు లోకములో కనబడే పదార్థముల కంటే వేరుగా కనిపించాలి, లోకములో ఉన్నటువంటి వస్తువు వలే కనిపిస్తుంది, ఈ లోకములో ఉండే వస్తువుల కంటే ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అట్టి తత్వమును నేనే ఈశ్వరుడను. ఇప్పుడు నేను ఇలా కనిపిస్తే పాపం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరందరూ. ఏమైపోతున్నారు? అరే ఏమిటి మనిషిలా ఉంటాడా దేవుడు? దేవుడు పుడతాడా? దేవుడు చనిపోతాడా? దేవుడికి ముసలితనం ఏమిటి? దేవుడికి పెళ్ళాం పోవడం ఏమిటి? దేవుడు ఏడవడం ఏమిటి? నాన్ సెన్స్ వేవి కుదర తీసి పారేమన్నారు. పారేమని అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతః మమ భూతమహేశ్వరం. వీళ్ళు ఏం చేస్తారు? తక్కువగా తలుస్తారు. అవజానంతి, అవ అంటే కిందుగా, జానంతి తెలుసుకుంటారు. వాడి యొక్క పరత్వం చూడరు. ఏమంటే మామూలుగా మనుషులాగే చూస్తారు. చూసి అవజానంతి మాం మూఢాః, మూఢులంటే మోహము గలవారు. మోహము గలవారంటే పరతత్వము సులభతత్వము రెండిటిని కలిపి ఒక చోట ఉంటుందని గుర్తించి విడదీసుకోలేనివారు. నీ శరీరము కనిపిస్తే నీ శరీరము ఆ శరీరం ఒక్కలాగే ఉండగానే ఆ శరీరం ఈ శరీరం ఒక్కలాగే ఉన్నాయి కనుక 2 ఒకటే అనుకున్నవాడు మూఢుడు. దానికి దీనికి ఉండే వివేకము లేనివాడు. వివేకము మోహము 2 ఆపోజిట్ వర్డ్స్. వివేకం అంటే విడదీసుకునుట, మోహం అంటే విడదీసుకొనలేకపోవుట. దేనిని విడదీసుకొనలేకపోవుట? మనుష్య శరీరమునకు పరతత్వము ధరించిన మనుష్య రూపమునకు భేదమును గుర్తించలేనివాడు మూఢుడు. వాడు కృష్ణ భగవానుడు కనిపిస్తే ఆ కృష్ణ భగవానునికి మనకి ఉండే తేడా తెలియలేక పరంభావం అజానంతః, నా యొక్క పరభావం తెలియదు వీళ్ళకి. మరేం కనిపిస్తుంది? సౌలభ్యం కనిపిస్తున్నాను నేను మనిషిలాగే. మనిషిలా కనిపించగానే వాడు ఏం చేస్తాడు? నా భూతమహేశ్వరమైనటువంటి భావాన్ని గుర్తించలేడు. భూతమహేశ్వరం, భూత అంటే మనవి చేశాను, చరాచరమైన సమస్త ప్రాణిజాతము, శరీరముతో కూడిన ప్రాణిజాతము. దానికి ఈశ్వరుడంటే నియమించేవాడు, మహేశ్వరుడంటే తనకంటే పైని తనకు మరొక నియామకుడు లేక అన్నిటిని తాను నియమించేవాడు మహేశ్వరుడు. కాబట్టి భూత మహేశ్వరమైనటువంటి నా భావాన్ని వాడు పరభావాన్ని గుర్తించలేక నన్ను అవజానంతి, పాపం తెలివి తక్కువగా నన్ను తక్కువగా చూస్తారయ్యా. చూసి వాళ్ళు నన్ను ఏం చేస్తారు? వదిలేస్తారు. వదిలేసి ఏం చేస్తారు? మనమే ప్రయత్నం చేద్దాం, అంతా మనమే. వీళ్ళకి లోకంలో 3 గుణములు ఉంటాయి: సత్వము, రజస్సు, తమస్సు. మన శరీరం, అందరి శరీరము కూడా ఈ 3 గుణములతో కూడి ఉంటుంది. ఇక్కడే కాదు, బ్రహ్మలోకములో ఉన్న శరీరములు మొదలుకొని అట్టడుగున్నటువంటి సూక్ష్మ శరీరము వరకు కూడా సర్వ శరీరములు, సర్వ పదార్థములు సత్వ రజస్తమస్సులనే 3 గుణములు కలవి. ఈ రజస్తమో గుణములు కలిగినటువంటి 2 గుణములు కలిగినటువంటి ప్రకృతిని
రాక్షసి ఆసురి అంటారు. సత్వగుణము కలిగినటువంటి ప్రకృతిని దైవీ అంటారు. ఈ దైవీ ప్రకృతి గలవారు కొందరు, రాక్షసి ఆసురీ ప్రకృతి గలవారు కొందరు. రాక్షసులు అసురులు ఒక జాతి వారు కాదు, రెండు భిన్న జాతులు. రాక్షసులు వేరు, అసురులు వేరు. అంటే రజోగుణము ఎక్కువగా గలవారందరూ రాక్షసులు, తమో గుణం ఎక్కువగా గలవారు అసురులు. కాబట్టి రాక్షస అసుర అంటే ఎవరంటే మనలోనే కొంతమందికి తమో గుణం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు అసురులు. ఎక్కడో ఉండరు, వాళ్ళ కూరలు నల్లగాను ఇవి పెట్టేశారు. ఎందుకంటే మనకి భయం వేయకపోతే మనలోనే ఉన్నామంటే వాళ్ళని చూసి బాధపడతాం, బెంగపెట్టుకుంటామని. ఎక్కడో ఉన్నారయ్యా రాక్షసులు, వాళ్ళు లంకలో ఉన్నారు, చాలా భయంకరంగా ఉంటారు. ఇంతేసి కూరలు ఉంటాయి, అంతేసి పళ్ళు ఉంటాయి, అలా జుట్టు ఉంటుంది, వాళ్ళు భయంకరంగా ఉంటారు. అంతెత్తు మనిషి ఉన్నారండి, ఏమో కాబోరనుకొని మనం అందరం దండం పెడుతున్నాం రాముడికి కానీ లేకపోతే పెట్టమని. అందుకోసం వాళ్ళని పెట్టేశారు, కానీ మనలోనే ఉన్నారు అని 16వ అధ్యాయంలో చెబుతాడు. అబ్బాయి ప్రతి వాళ్ళలోనూ ఉందో దైవీ ఆసురీ. ఆ దైవ ఆసుర సంపద్ విభాగ యోగమని విడదీసి 16వ అధ్యాయంలో చెప్పి నువ్వే రోజు ఒకసారి ఆ లిస్ట్ ఇస్తాను చూసుకో, నువ్వు ఏ కేటగిరీకి చెందినవాడు, ఎవరిని అడగక్కర్లేదు, అందులో గుణాలు ఉన్నాయి. ఒక మాట రాసి ఇస్తారు స్వామి, ఆ లిస్ట్ అంతా రాసుకోమన్నాడు. రాసుకున్న మాట రాత్రి వెళ్ళిన తర్వాత ఎవరు లేకుండా ఏకాంతంగా చూసుకో, మనం దైవ ఆసుర తెలిసిపోతుంది. కాబట్టి ఏం పెద్ద ప్రశ్న లేదు, నువ్వు దేవుడు అసుడు తెలిసిపోతుంది అని చెప్పాడు. కనుక మనలో మూడు జాతులు ఉన్నారు. ఒకరు దైవీ ప్రకృతి, మరిద్దరు రాక్షసి ఆసురీ ప్రకృతి గలవారు. వీళ్ళు ఏం చేస్తారు? మోఘాశాహ మోఘకర్మాణ. వీళ్ళెంతసేపు ఆశలు చూస్తే కొండంత ఆశలు. ఈ ఆశించిన వస్తువు ఏమైనా వాడికి ఉపయోగించేదా? వాడిని నాశనం చేసేది. మోఘ అంటే వ్యర్థమైన ప్రయోజనరహితమైన ఆశ. పెంచుకోవాలి పెంచుకోవాలి పెంచుకోవాలి. ఏమిటి పెంచుకుంటున్నావు? మృత్యువుని పెంచుకుంటున్నావు, క్లేశమును పెంచుకుంటున్నావు, దుఃఖమును పెంచుకుంటున్నావు, కానీ సుఖమును పెంచుకోలేదు. తెలియక మనం పెంచుకుంటున్నామని మోఘ. మోఘ అంటే వ్యర్థము. వ్యర్థం అంటే నీకు ప్రయోజనరహితమైనటువంటి ఆశలు. ఆ ఆశ కలగ్గానే ఏం చేయాలి? పని చేయాలి. పని ఆ పని ఏమైనా ఉపయోగించేది? మోఘ కర్మాణ. వాళ్ళకి చేసే ప్రతి పని మోఘమే. మోఘం అంటే దానిలో ఒక ప్రయోజనం లేదు. ఏది ప్రయోజనము? నిన్ను నీవు తెలుసుకునుట, వానిని తెలుసుకునుట, వానిని చేరుట, ఇది నీకు పరమ ప్రయోజనం. దానివల్ల నీకు శాశ్వతమైన ఆనందము కలుగుతుంది. ఈ శరీరముతో నీవు ఉండి శరీరమునే పోషించుకుని శరీరమునే పెంచుకోవడం మనకి సుఖముగా ఉంటుంది, కానీ దానివల్ల నీకు దుఃఖము పెరుగుతుంది, క్లేశము పెరుగుతుంది, ప్రయోజనహీనము. కనుక మోఘాశాహ మోఘకర్మాణ వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? నన్ను ధ్యానించరు. విచేతసహ. వాళ్ళకి పాపం మనస్సు లేదు. ఏ మనిషి ఉన్నది వాళ్ళ మనస్సు, కానీ మంచి మనస్సు కాదు. దేనిని తెలుసుకోవాలో దానిపై నిలిచేటువంటి వాళ్ళు మనస్సు కాని వాళ్ళు రాక్షసి ఆసురీ ప్రకృతికి చెందినవారు. ఈ రాక్షసి ఆసురీ ప్రకృతికి చెందినవారు అంటే శరీర పోషణమే పరమ ప్రయోజనమని, శరీర పోషణమునకే తమ సర్వవ్యాపారములని, శరీర పోషణము కంటే పరమార్థము లేదని, ఈ శరీర పోషణము కొరకు ఇతరులను హింసించైనా శరీర పోషణం చేయాలని, తాను ఇంద్రియముల యొక్క భోగములను సర్వమును అనుభవించాలని కోరికలు కలిగి, ఆ కోరికలతోటి తన కర్మలు చేసి కేవలం మనస్సు లేనివాడై హృదయం లేనివాడై ప్రవర్తిస్తాడే, అట్టివాడు మోహినీం ప్రకృతిం శ్రితా. వాళ్ళు మోహినీ ప్రకృతి అంటారు దానిని. మోహిని అంటే మోహమును కలిగించే ప్రకృతి. వాడి శరీరం ఎట్లా ఉంటుంది? లోపలిది వీడి బుద్ధి కానీ మనస్సు కానీ ఇంద్రియములు కానీ పైనుండే శరీరము కానీ ఇవన్నీ ప్రకృతిలో భాగాలు. ఇవేవి జ్ఞానము కలవి కావు. బుద్ధికి జ్ఞానము లేదు, మనసుకు జ్ఞానము లేదు, ప్రాణమునకు జ్ఞానము లేదు, ఇంద్రియములకు జ్ఞానము లేదు. కానీ బుద్ధి ఆలోచిస్తోంది అనుకుంటాం. వాడు కాస్త లోపల నుంచి వెళితే ఆత్మ బుద్ధి గారు పనిచేయరు, మనసు గారు పనిచేయరు, ప్రాణం గారు కదలరు, ఇంద్రియాలు చూడవు. ఏమయ్యా వాడు ఉంటే ఇవి కదులుతున్నాయి, వాడు ఉంటే చూస్తున్నాయి. కాబట్టి ఎవడు వాడు. ఇవన్నీ ఏమిటి? ఇవే ప్రధానమని మనం అనుకుంటాం. వీటి చేతే కర్మలు చేస్తాం. ఆ చేసేవన్నీ మోఘాశాహ మోఘకర్మాణ మోఘజ్ఞానా విచేతసః. వాడు సంపాదిస్తాడు తెలివి. ఓ ఎంత తెలివి! ఆయన చాలా తెలివైన వాడండి. ఏమిటండి తెలివి అంటే? డబ్బు సంపాదించడంలో, బిజినెస్లో, ఒకరిని మోసం చేయడంలో, ఇలా వాడికి ఎన్నెన్ని తెలివితే ఆయన ప్లాన్ వేసాడంటే అండి చిత్తు చేసిస్తాడని ఎంత వాడినైనా. ఇది వాడి తెలివితేటలు. వీళ్ళు మోఘజ్ఞాన. వీళ్ళు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని, భగవత్ స్వరూపాన్ని తెలుసుకుని, భగవత్ ప్రాప్తికి తన ఆత్మ ఆచరించవలసినది, పొందవలసినది, విడువవలసినది ఏదో తెలియకుండా ఇతరమైన వాటిని తెలుసుకుని ప్రవర్తించేటువంటి వారు మోహినీం ప్రకృతిం శ్రితా. వీళ్ళు మోహినీ ప్రకృతిని ఆశ్రయించిన వారు. మరికొందరున్నారు వీళ్ళు దైవీ ప్రకృతి. ఎవరు వారు? వారి పేరు మహాత్మానః. వీళ్ళు రాక్షసి ఆసురి. వాళ్ళు మహాత్మానస్తు మాం పార్థ. ఈ సత్వగుణమయమైనటువంటి ప్రకృతి కలిగిన వారు ఉంటారే వారు మహాత్మానః. వాళ్ళేమిటి? దైవీం ప్రకృతిమాశ్రితా. వాళ్ళు ఏం చేస్తారయ్యా? భజంతి అనన్య మనసః. వాళ్ళకి అస్తవానం. ఏ పని చేస్తున్నా నేనే,
ఏది కదులుతున్నా నేనే, వాడు యజ్ఞం చేసినా నేనే, చూచినా నేనే, పలికినా నేనే, మాట్లాడినా నేనే, సర్వ వ్యాపారములలో నేనే వాడికి సాక్షాత్కరిస్తాను. నన్నే సేవిస్తూ ఉంటారు, నన్నే పొందుతూ ఉంటారు. భజంతి అంటే కూడి ఉందురు, చేరి ఉందురు, నాతోటే చేరి ఉంటారు. ఎప్పుడు వాడి మనస్సు నాయందే చేరి ఉండి పనులు చేస్తుంది. శరీరం పని చెయ్యాలి, మనస్సు వానితో భజించాలి. కాబట్టి అయితే భజనని అన్ని పనులు మానేసి కాషాయాలు కట్టుకొని చప్పట్లు కొడుతూ కూర్చుంటే వాడిది భజన కాదు. అది చాలా చిక్కు. ఈ భజన చిక్కు చాలా చిక్కు. ఏమిటంటే భజన అంటే మన ఉద్దేశం మధ్యలో తాళాలు వేసుకొని రాత్రి తెల్లవారులు తాగేసి టీలు తాగేసి తెల్లవారులు ఇవాళ భజన అండి ఏకాహము అంటే ఏడు భజన అంటే అర్థం కావలసినంత టీ దొరుకుతుంది, రాత్రి తెల్లవారులు మేలుకో ఉండడమే భజన. ఇక్కడ భజన అంటే పెద్ద మనకందరికీ చుట్టుపక్కల వాళ్ళకి నిద్ర పట్టకుండా హోరు పెట్టేటువంటి ఒక పెద్ద శబ్దం. ఇది కాదు భజన. భజన అంటే నీ లోపల నీ ఆత్మ పరమాత్మతో చేరి ఉండి సర్వ వ్యాపారములు సాగుతూ, ఈ వ్యాపారములు ఆగవు, వ్యాపారములు సాగుతూ ఇన్ని వ్యాపారములలో చేసేవాడుగా వాడు కనిపిస్తూ వాడు ఉంటే వీడు వాడితో చేరిపోయి ఉంటాడు. ఈయన వేరే మరి కనపడ్డు. మన నడువడిలోకి వచ్చేసింది. మనకందరికీ నడువడిలో నేర్పారు మన పెద్దలు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఆ మాటలు మర్చిపోయినాం, ఆ పద్ధతి మర్చిపోయినాం, ఎవరైనా కనిపిస్తే దండం పెట్టడం మర్చిపోయినాం, దేవుడు కనిపిస్తే దండం పెట్టడానికి సిగ్గు, వీధి నుంచి వెళుతూ ఉంటాడు. పాపం లోపల అలా పూర్వం నుంచి వచ్చినటువంటి వాసన చేత ఆలయం కనిపించిన వాడు ఇలా అంటే పక్క వాడు ఏమనుకుంటాడు అని ఇలా అంటాడు. కళ్ళు రెండు రెప్పలు మాత్రం కొంచెం కిందకి వాల్చి ముందుకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇది పక్కవాడు ఆక్షేపిస్తాడేమో. అంత దుస్థితికి వచ్చాం మనం. ఏమిటైపోయింది? మీకు మహాత్ములమైన మన జాతి, దైవీ ప్రకృతి గల మన జాతి రాక్షసి ఆసురీ ప్రకృతికి పోతుంది. వాళ్ళు మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంతి అనన్య మనసః, నన్నే చేస్తారు. అట్లాంటి వాళ్ళదేదో అది భక్తి. భక్తి అంటే ఏమిటి? ఇదిగో మొట్టమొదట భగవంతుని యొక్క స్వరూపం తెలుసుకోవాలి, భగవంతుని యొక్క గుణములను తెలుసుకోవాలి, అవి బాగా మనసు లోపల భావించాలి, నీకు వంట పట్టాలి. మన ఎదురుగా ఒక మూర్తి కనిపిస్తుంది, భగవంతునికి సులభమై దర్శనమిస్తుంది. ఆ దర్శనమిచ్చిన మూర్తి యందు ఆ విశ్వాత్మకమైన విశ్వాంతర్యామి అయిన దర్శనం నీకు కావాలి. ఇది కేవలముగా ఒక మూర్తి కాదు, ఇది కేవలముగా లేనిది కాదు, ఇది ఉన్నది. ఉండి నీకోసమని నీ ఎదురుగా వచ్చి దర్శనమిస్తోంది అని చెబుతున్నాడు స్వామి. నేను 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 నేనంటే వాడిని, మళ్ళీ అందరినీ సృష్టించేవాడిని నేను, లయం చేసేవాడిని నేను. ఏమిటి మాటలు? నేనా? కృష్ణుడా సృష్టి చేసేవాడు, కృష్ణుడా పుట్టించేవాడు? అవునండి కృష్ణుడే. ఆ కృష్ణుడు అంటే ఓ రూపం ఉందండి, ఎల్లుండి చచ్చిపోతాడు, 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికి పోతాడు. పోతాడు ఆయనే, పుడతాడు ఆయనే, పుట్టడు ఆయనే, నిలబెడతాడు ఆయనే, ఆయన వాళ్ళ మీద ఆధారపడ్డు. ఇది స్వామి యొక్క విచిత్రమైన లీల. అందరినీ నియమించగలిగి 7 రోజులు కొండ మోశాడు స్వామి. 7 ఏళ్ల వయస్సులో అమ్మ కట్టేస్తే తాడు విప్పుగలే గొల్లున ఏడుస్తూ వీధిలో బురదలో పడుకున్నాడు స్వామి. వాళ్ళమ్మ రొట్టికి కట్టేస్తే పడుకుని ఏడుస్తున్నాడు గొల్లున. ఈయనే ఎల్లుండి మరొక 4 ఏళ్లు పోగానే కొండ మూసేశాడు. కొండ మోసాడంటే బాగుంది, కానీ రాసలీల చేశాడంటే మనకి నవ్వు వస్తుంది. ఏమిటోనండి, ఇప్పుడు తుంటరి కుర్రవాళ్ళు చూస్తున్న పనే కదా, ఇదో పెద్ద ఉద్ధరింప. ఏమిటి దానికి ఆడపిల్లలతో అర్ధరాత్రి విహరించడం ఇదో పెద్ద గొప్ప. అవును నిజమే. వాళ్ళతో విహరించినప్పుడు నువ్వు ఒక్కడివి ఇందరితో విహరించినప్పుడు ఇందరికి ఇన్ని రూపములతో విహరించగలవా? అంగనా మంగనామంతరే మాధవో మాధవం మాధవంచాంతరేణంగనా ఇత్తమా కల్పితే మండలే మధ్యగ సంజగౌ వేణునా దేవకీ నందన. ఏమనుభవించారు మన సుఖ మహర్షి, సుఖయోగేంద్రుడు. స్వామిని సర్వత్రా చూడాలి. ఇది మనలో రాసం. మనమందరము వేరుగా ఉన్నామా? ఉన్నాం. మనలో వాడున్నాడా? ఉన్నాడు. నేను మీరు ఇద్దరం ఉంటే మన ఇద్దరం గోపికలం అనుకుందాం అన్నమాట. కాకపోయినా భావానికి గోపికలం. ఈ గోపికలలో నాలో ఉన్నాడు స్వామి. నా మీద భుజంలో చేవేశాడు, లోపల మీ మీద భుజం మీద చేవేశాడు. మనం ఆయన్ని పట్టుకున్నాం, ఆయన మన్ని పట్టుకున్నాడు. ఇందరిలోనూ కలిపి తాను ఉన్నాడు. ఇది వ్యాప్తి, ఇది రసము, ఇది ఆనందము. ఈ స్వరూపాన్ని భావించడం రాసలీల. ఈ స్వరూపం ఎక్కడ భావించాలి? ప్రత్యక్షంగా చూచిన దానిలో ఆ చూడని దానిని అనుభవింపు చేస్తాడు స్వామి. కాబట్టి నీకు ఎదురుగా మూర్తి దర్శనం అవుతుంది. ఆ మూర్తి లోపల పరతత్వము గోచరమవుతుంది. పరతత్వములో ఉండే గుణములను భావించు. అది కలది ఇది అని దీనిని భావించు. ఇది భక్తి. దీనికి ఎంత స్థితి వెళ్ళాలి? వెళితే కానీ వారికి చప్పట్లు కొడితే భజన చేస్తే వచ్చేది కాదు. ఈ స్థితి కలుగుతుంది వారికి. ఇలాగా ఏం చేస్తారు వాళ్ళు? ఈ స్థితికి వచ్చేస్తే సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. వీళ్ళు నిత్యయోగము కావాలని కోరుతారు. స్వామి నీతోటే మేము నిత్యము కలిసి ఉండాలి. స్వామి మాతో నిత్యము కలిసి ఉండవా? ఇది ప్రార్థన. నిత్యయుక్తా. నిత్యయుక్త అంటే నిత్య యోగమును కోరువారు. ఇది భక్తుడి యొక్క స్థితి. సర్వదా స్వామి నన్ను ఒక్క క్షణం వదలకు. ఎప్పుడు కూడా ప్రతి పదమందు కూడా
నేను నీయందే భావం కలిగేలా చెయ్యి. నాస్థా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మో బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోర్యుగగతా నిశ్చలా భక్తిరస్తు. అవిస్మృతి త్వచ్చరణారవిందే, నీ పాదములు మరపు రాకుండా చేయి తండ్రి, ఇది ఒక్కటే నా కోరిక. కులశేఖరుల వారు అన్నారు ముకుందమాలలో. అలాగే పెద్ద గొప్పవారు అనుకున్నటువంటి ఉద్ధవులు వారు వెళ్ళి, ఆహాహా ఏమి గోపికలు, ఏమి గోపికలు. సాధారణంగా ఎవరైనా తమ ధర్మమును తాము వదలడం అంటే బెంగపెట్టుకుంటారు. ధర్మం వదిలేస్తే అపకీర్తి వస్తుంది, పాడైపోతామని. ఎవరైనా కానీ స్వధర్మమును వదులుతారా? వదలరే. తమ బిడ్డలను తమ భర్తలను వదులుతారా? వదలరే. స్వజనం ఆర్యపథంచ హిత్వా భోజనం ముకుంద పదవి. గోపికల గొప్పతనం ఏమిటి అంటే స్వధర్మాన్ని వదిలేశారు. పతివ్రతలు, భర్తలున్నవారు, పిల్లలున్నవారు, పిల్లల్ని వదిలేశారు, భర్తల్ని వదిలేశారు, పరపురుషుడైనటువంటి స్వామి దగ్గరికి పరిగెత్తి పారిపోయినారు. ఎలా వెళ్ళారండి? ఇది జారత్వం కాదా అని అడిగాడు పాపం పరీక్షణ్ మహారాజు గారికి సందేహం కలిగి. భాగవతంలో మీరు ఎప్పుడైనా వినండి, భాగవతం వింటాలి, భాగవతంలో భగవద్గీత చదవాలి, భగవద్గీతలో భాగవతం ఇలా ఇటు అటు అటు ఇటు కలగాపులకం చేసుకుని మన వాళ్ళు 4 పుస్తకాలు ఇచ్చి వదిలేశారు. ఇవి ఎన్ని వేల సంవత్సరాలైనా చడవు. భారతం, భాగవతం, రామాయణం, భగవద్గీత. ఇంతకంటే ఎందుకంటే మరో పుస్తకం మనకి? ఈ పుస్తకాలు చదువుతూ ఉంటే చాలు నిజమైనటువంటి జ్ఞానం కలుగుతుంది, నిజమైన ప్రాప్తి. బ్రతకడానికా? చెప్పులు కుట్టుకొని బతకొచ్చు, ఆకాశం విమానం నడుపుకొని బతకొచ్చు. ఎలా బతికినా పెద్ద ప్రమాదం లేదు. కడుపు పోషించుకుంది, ఎవరికి ఏ వృత్తి అయితే ఆ వృత్తిలో బతుకుతాం, దానికి పెద్ద తేడా లేదు. వృత్తి అనేది శరీర ధర్మం, పోషణ అనేటువంటిది శరీర పోషణ. కానీ పోషించవలసింది లోపలిది. దానిని పోషించడానికి ఏమి కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం ఎలా కలుగుతుంది? మన ప్రాచీనమైన మహత్తరమైన నిధులు ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయి. వాటిని వదులుకొని మనం ఈనాడు అక్కడ ఇక్కడ తారాడుతూ కనిపించని గుడ్డివాడు కానీ తడువుకున్నట్టు తడువుకుంటున్నాం. మనలోనే ఉంది అంతా. మన సర్వేశ్వరుడు మనకి నిక్షేపం పెట్టేశాడు. అటువంటి మహత్తరమైన దానిని చెప్తున్నాడు. సతతం వాళ్ళకి అప్పుడు ఎప్పుడైతే కోరిక కలిగిందో ఏం చేస్తాడు? నీకు ఎప్పుడు ఏం కలిగితే, ఏదైనా కలిగితే అబ్బాయి రావాలి, అబ్బాయి రావాలనుకుంటే ఏం చేస్తావు? విధులు గడిపుతున్నాడు అబ్బాయి, వాడు వెంటనే రావాలి. అబ్బాయి అబ్బాయి కేకలేస్తూ ఉంటాడు, చప్పట్లు కొడుతూ ఉంటాడు. ఎందుకు చప్పట్లు? అలవాణి రమ్మని. సతతం కీర్తయంతో మాం, నన్ను కీర్తన చేస్తాడు, స్తవానం నా నామమే చెబుతూ ఉంటాడు. ఎందుకు ఈ నామం చెప్పడం? పుణ్యం వస్తుందని కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. భగవన్నామం చెప్తే పుణ్యం వస్తుందండి, అది మొదటి మెట్టు కాదు. మరెందుకు? చెప్పకుండా ఆగలేక. ఒకసారి నీ లోపల ఆ కలిగిన అనుభవం నిన్ను ఆగనివ్వదు. కృష్ణ అని కేకేస్తే కానీ ఆగనివ్వదు, వాసుదేవా అంటే కానీ ఆగనివ్వదు. ఒకసారి ఆ స్వామి నామాన్ని స్మరించి, ఆ నామముతో వచ్చిన స్వామి గుణాన్ని భావించి, ఒకసారి స్వామి ఎదురుగా దర్శనమిస్తే దర్శించి, కనులు నీరు నిండి ఒడలు గగురు పొడిచి, తండ్రి 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 అని మీదకెళతాడు భక్తుడు. ఈ స్థితి కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? వాడికి ఏది ఒక కోరిక కాదు, ఇది ఒక ప్రయోజనము కాదు, ఇది నటన కాదు, కేవలం వాడికి అలా కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ప్రేమ కలిగితే కలుగుతుంది. సతతం కీర్తయంతో మాం. ఇంకేం చేస్తాడు? పిలుస్తాడు. ఇది మన నామస్మరణ. మన వారు నవ్వుతూ అంటారు, మన వాళ్ళు భగవన్నామాన్ని భగవానుణ్ణి ఎలా వాడుకుంటారటంటే, అనకూడదనుకోండి, క్షమించండి, ఒక గూర్ఖా కింద శుద్ధి చేసేటువంటి ఏదో నిర్మో ఏదో పౌడర్ కింద వాడుకుంటారట. అంటే లోపల పట్టిన పాపాలు కడుక్కుంది ఒక పౌడరు భగవన్నామం. కాబట్టి పాపాలు కడుక్కునే ముందు భగవన్నామం. రెండోది కాపాడుతాడు, తండ్రి రక్షించు, రాత్రి పడుకుంటాను తండ్రి రక్షించు, మా ఇంట్లో ఎవరు దొంగలు పడకుండా, మా వాళ్ళని ఎవరికి ఆపదలు రాకుండా కాపాడు. కాబట్టి రక్షకుడుగా భావిస్తావు, పవిత్రతను కలిగించే భావిస్తావు. ఇది మొదటి మెట్లలో వస్తుంది. ఈ మెట్లు దాటిపోతాడు ఆ భక్తుడు. వాడికి వాడు రక్షకుడు అయినా బాధ లేదు, రక్షకుడు కాకపోయినా బాధ లేదు. ఆ విషయములే భావించడు. రక్షకత్వం ఉన్నదని వాడికి తెలుసును. వాడికి రక్షకత్వం ఉన్నాడు, వాడు రక్షించడం వాడి ధర్మం, కానీ ప్రార్థించడమా నా కర్తవ్యం. నేను నిజమైన దాసుడనైతే ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేయడం నా ధర్మం. నిజమైన స్వామి అయితే నేను అడగకుండా ఇవ్వడం వాడి ధర్మం. భార్యను పోషించడం భర్తకి ధర్మం అయితే రోజు పొద్దున్న లేచి, అయ్యా మీరు మహానుభావులు, మీరు నాకు ఉపకారం చేయాలి, ఇవాళ నాకు భోజనం పెట్టాలని అడుగుతోందా? అడగడం లేదే, పెడుతున్నాడు కదా, తన ధర్మం కాదా? అలాగానే మనకు కూడా భగవంతుడు రోజు అడిగితేనే పెడతాడా? అడగక్కర్లేదు. స్వామి నాకు ఈనాడు భోజనం పెట్టు, అడగండి, అడగక్కర్లేదు, పెడతాడు వాడు అని స్వామి చెప్తాడు. ఈ అధ్యాయంలో ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తాడు, నీవు చేస్తే నేనే వచ్చి యోగక్షేమం వహామ్యహం అన్నాడు. చివరికి ఎంత ఘంటాపథమైన మాట. అటువంటి ధైర్యం చెప్పాడు మనకి స్వామి. ఇటువంటి నిర్తిశయమైన ప్రీతి కలగాలి. సతతం కీర్తయంతో మం యతంతశ్చ. ఇంకా ఏ పని చేసినా, ఉద్యోగం చేసాం, డబ్బులు తెచ్చాం. ఎందుకు తెచ్చాం? తెచ్చి వెంటనే ఇప్పుడు మనకేమిటి మూర్ఖం కాదు, మన పద్ధతి, మన ప్రాచీనమైన పద్ధతి. తెచ్చి దేవుడి దగ్గర పెట్టేస్తాం. ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టడం, బ్యాంకులో వేసేసి వట్టి జేబు వీడు ఒలిపేస్తాడు. ఇప్పుడు మనకి
అంటే వచ్చినా కాగితం తెచ్చుకొని దేవుడి దగ్గర పెట్టాలి. ఏదో వాడికి ఇస్తాడు కదా స్లిప్పు, ఆ స్లిప్ అయినా తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టాలి. స్వామి ఇది నీది అని. కాబట్టి ఏది తెచ్చినా నగ తెచ్చాం వాడి దగ్గర పెట్టాలి, వస్త్రములు తెచ్చాం వాడి దగ్గర పెట్టాలి. ఎందుకు? ఇదంతా వాడిది. కాబట్టి యజంత ఏం చేస్తారు? మనం నన్నే నిత్యము కూడా ఏ పని చేసినా తన చేయు సర్వ వ్యాపారముల చేత నా ప్రీతినే భావిస్తాడు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా. ఎలా చేస్తాడు? దృఢమైన పూనికతో చేస్తాడు చేసేది. ఇదేదో అరగొరగా చేయడు, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో చేస్తాడు. ఏ విధమైన సంశయం లేకుండా చేస్తాడు. ఉన్నాడు స్వామి, రక్షిస్తాడు. ఇది దృఢమైనటువంటి నమ్మకం. ఎందుచేత వాడికి తెలుసును, వాడికి స్వామి యొక్క గుణములు విన్నాడు, స్వామిని భావించాడు. ఎక్కడి నుంచి వచ్చాం? కర్మయోగం నుంచి, జ్ఞానయోగం నుంచి వచ్చిన భక్తిది. ఈ భక్తి ఇలా ఉంటుంది. మామూలు మన భక్తి అక్కడి నుంచి వచ్చినది కాదు కనుక మధ్యలో కలుగుతుంది. అయితే కొందరికి ఈ సాధన అక్కర్లేదు, వారు స్వయముగా భక్తి ఆవిర్భవిస్తుంది. అటువంటి మహాపురుషులు ఉన్నారు. పుట్టుకతోటి వచ్చిన ప్రహ్లాదుడి భక్తి అందరి భక్తుల కంటే మొదటివాడు ఆయన. వారి గురువు గారు నారదుడు సెకండ్ ప్లేస్. ఆయనకు ఉప ప్రధాని ఇచ్చారు, ఈయనకి ప్రధాని ఇచ్చేశారు. ఏమంటే ఎందుచేతయ్యా అంటే ఈయన ప్రధానుడు. ఏమీ ఆయన పాపం ఒక జన్మలో దాసి కొడుకై ఉండి ఒక ఇంట్లో సేవ చేసి, ఆ సేవ చేస్తున్నప్పుడు ఋషులు వస్తే ఆ చాతుర్మాస్యంలో వారి దగ్గర ఉండి 5 ఏళ్ల కుర్రవాడికి తెలియకుండా, ఎందుకు కలిగిందో తెలియకుండా వారి మీద ప్రీతి కలిగి వారి వెంట సేవ చేస్తూ వారి చెవో మాట్లాడుకుంటూ ఉంటే వింటూ ఆటలు మానేసి అక్కడ కూర్చొని వారు వదిలేసిన అన్నం అది తింటూ వారికి చేయవలసిన పరిశీలనలు చేస్తూ వాళ్ళు ఎంగిళ్ళెత్తుతూ అక్కడ పేడబెట్టి పొర్లిస్తూ చేసేట నారదుడు వెనకటి జన్మలో. చేస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఎంత బుద్ధిమంతుడు పోయి పాపం చిన్న పసిపిల్లడివి ఇంత జ్ఞానంగా ఉన్నావు, ఇంత బుద్ధిమంతుడు అయినావని సంతోషించి ఏదో మంత్రం ఉపదేశం చేశారట. ఉపదేశం చేస్తే వెళదాం అనుకునేసరికి ఇంకా వాళ్ళ అమ్మ బతికుంది ముసలావిడ, ఆవిడ ఏడుస్తోంది వెళ్ళిపోతుంది అని ఉన్నట్ట. అదృష్టవశం వల్ల సాయంకాలం పాము కలిసి చచ్చిపోయింది ఆవిడ అంటాడు. నా భాగ్యవశం వల్ల అన్నాడు. మనమైతే అయ్యో దురదృష్టవంతుడండి మా అమ్మ పోయిందని అడుగుదాం. ఆయన అంటాడు నా అదృష్టం వల్ల మా అమ్మ పోయింది. ఎందుకంటే ప్రతిబంధకం తీరిపోయింది, ప్రకృతి బంధం వదిలేశాడు. అరణ్యములకు వెళ్ళాడు. అక్కడ కూర్చొని ఆ మంత్రాన్ని అలా జపం చేశాడు. చేసేసరికి 6 వారాలు అయ్యేసరికి స్వామి భగవద్ దర్శనమైంది. దర్శనమైంది. ఒక్కసారి పరిపూర్ణంగా సేవించాడు, స్పష్టంగా కళ్ళతో చూచాడు. మాయమైపోయింది, మరి కనపడలేదు. ఓమని ఏడిచాడు. ఏడిస్తే భయపడకు, ఈ జన్మలోనే నీకు కలగదు, ఈ జన్మలో నీకు యోగ్యత ఉన్నదని రుచి కలిగించి దీని చేత నన్ను మళ్లీ పొందకుండా ఉండలేని ఆర్తి కలిగించడానికి నేను ఇప్పుడు కనిపించాను. ఈ కనిపించినందులో నీకు ఆర్తి కలుగుతుంది, కోరిక కలుగుతుంది. చూడాలి తపన కలగాలి. ఇది మనకు కలగాలి. దీనికి మన పెద్దలు వినండయ్యా పురాణాలు, నిత్యం పూజ చేయండియా. ఎందుకండి? ఏమిటి బొమ్మ రక్షిస్తుందా? ఏదా బొమ్మను నేను పగలగొట్టేస్తాను కాపాడమనండి. ఇలాంటి వెర్రిముండి మాటలు మనం ఆడుతున్నాం. ఎందుచేత మనకి పాపం తెలియక. పెద్దలు మనకి ఏం చెప్పారు? ఈ రుచి కలిగించడానికి, ప్రీతిని కలిగించడానికి, ఆసక్తిని కలిగించడానికి ఒక గుణములను వినండి, భగవద్ రూపాన్ని దర్శించండి, దాన్ని ప్రేమించడం నేర్చుకోండి. ఈ స్థితి కలగాలి. ఇది కలిగింది ఆయనకి. కలిగితే అప్పుడు మళ్లీ జన్మలో ఆ జన్మ అయిపోయిన తర్వాత అప్పుడు నారదుడుగా వచ్చి జ్ఞాని అయి మహాజ్ఞాని అయి నారాయణ పరాయణుడై జ్ఞానం చేస్తూ సర్వలోకములు తిరిగాడు. ఆయన గర్భవతి అయిన లీలావతికి ప్రహ్లాదుడు గర్భములో ఉండగా ఉపదేశించాడు. ఆయన ఈ గర్భస్థుడైన ఆ పిండమునకే జ్ఞానం అందిపోయి ఆయన పుట్టిన తర్వాత మరి లోకం లేదు, ఇతరమైనవి లేవు. సర్వదా నామపరాయణుడే భగవద్గుణాలను అనుభవిస్తూ ఆనందంతో ఉండిపోయినాడు ప్రహ్లాదుడు. ఇది ఆయనకి పుట్టుకతో వచ్చిన జ్ఞానం. ఇట్లా ఎవరికో కొందరికి కలుగుతుంది. కొందరికి ఈ జన్మలో అసలు సాధనే తెలియదు, వారికి భక్తి కలిగిపోతుంది. మన మీరాబాయ్, సక్కుబాయ్ మొదలైనటువంటి వారు ఉన్నారు. వారందరికీ జ్ఞానం ఎలా కలిగింది? ఏమైనా సాధన చేశారా? కర్మయోగమా, జ్ఞానయోగమా, భక్తి యోగమా? ఏమీ లేదు. హఠాత్తుగా వారికి భగవద్ అనుగ్రహం, భగవద్ దర్శనం అయిపోతుంది. వాళ్ళకి ఇటువంటి ప్రేమ కలుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? సతతం కీర్తయంతః మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా. నమస్కారం చేస్తూ ఉంటారు. నమస్కారం అంటే ఏమిటి? నమస్కారం అంటే 8 అవయవములతో కిందకి ఒరగటం. అష్టాంగ యోగం కాదు ఇది, సాష్టాంగ నమస్కారం. అక్కడ అష్టాంగ యోగం, ఇక్కడ సాష్టాంగ నమస్కారం. అష్టాంగములంటే శిరస్సు 1, చేతులు 2, పాదములు 2, మనస్సు, బుద్ధి, అహంకారము అనబడే 8, నేలకు ఒరగుట, వంగుట. కేవలం బయటి అవయవములు వంచితే అష్టాంగ నమస్కారం అయిపోయింది అనుకుని మనం అందరం నేల మీద పడుతున్నాం. కానీ 3 వంగలేదు, 5 వంగుతున్నాయి. వంగుతున్నాయి. తల నేలకి తగిలిస్తున్నాం, ఇటు కొడుతున్నాం. చేతులు 2 తగిలిస్తున్నాం, కాళ్ళు 2 తగిలిస్తున్నాం. 5 మాత్రం తగులుతున్నాయి. కానీ మరి 3 తగలాలి. మనస్సు, బుద్ధి, అహంకారము. ఈ మనోబుద్ధి అహంకారములు 3తో కలిసి శిరః, కరద్వయ,
పదద్వయ మనోబుద్ధి అహంకారములను అష్ట అంగములతో కూడిన ప్రణామమున గనక వంగుటకు సాష్టాంగ నమస్కారం అని పేరు. ఈ సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు, స్తవానం పడిపోతూ ఉంటారు. ఎందుచేత కనిపించేసరికి ఆగదు శరీరం. పడాలి అని పడ్డం కాదు, మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడ ఈ ఆలి ఆలి అనకండి, ఆ మాటలు నాకు చాలా కష్టంగా ఉంటాయి. అందుకోసం మనం చెప్తున్నాను, ప్రతి వారు చెప్తుంటారు ఇలా ఉండాలి ఇలా ఉండాలి. మన ఇష్టమా ఉండాలంటే ఉంటుందండి. నమస్కారం పెట్టాలండి అంటే మన పిల్లల్ని చూడండి, మనం అల్లరి పెట్టేస్తుంటాం. పెట్టో పెద్దవారు చేద్దాం పెట్టడం, వాడిని ఏడిపించి వంచి వాళ్ళ కాళ్ళ మీద పడేసి నాన్న అల్లరి పెడతాం. అలాగే అలవాటు చేయడం కోసం చేయాలి. కానీ మొదట అక్కడి నుంచి కొంచెం పెద్దవాళ్ళం అయిన తర్వాత ఇప్పుడు నువ్వు దండం పెట్టాలి అంటే పెట్టాం. అంచేది ఏం చేయాలి? అలా పెట్టకపోతే నిలవలేని స్థితి కలగాలి. ఒక మహానుభావుడు కనిపిస్తే, భగవద్ రూపం కనిపిస్తే ఆగలేక అక్కడ నేలని మట్టి ఉందా రాళ్లున్నాయని చూసుకుండా పాంసు కర్దమ మయమైనటువంటి నేల మీద అచింతిత పాంసు కర్దముడై కేవలముగా స్వామిని చూసేసరికి ఆగలేక శరీరము నేలని దండవత్ ప్రణిపతతి, కర్ర పడిపోయినట్టు పడిపోతుంది. దీనికి దండ ప్రణామములు ఆచరించి అంటూ ఉంటాను. దండ ప్రణామం, దీనికి దండం అని కూడా పేరు. దండం పెడుతున్నానండి అంటే దండం అంటే ఏమిటి? కర్ర వలె పడిపోతున్నానని అర్థం. ఈ దండ ప్రణామం అంటే ఎవడో దండం అంటే కర్ర కాదు, దండం అంటే కొట్టే శిక్ష కాదు. దండం అంటే దండము ఎలా మన చేతిలో ఉన్నది పడేస్తే పడకుండా